మాచర్ల మండలం విజయపురి సౌత్ లో మాల మహానాడు సభ్యుల కమిటీ ఎన్నిక ఘనంగా నిర్వహించారు. మాచర్ల మండల మాల మహానాడు అధ్యక్షులుగా తాడిమల్ల రాహుల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడారు. మాలలు ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాటం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విపి సౌత్ మాల మహానాడు అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాసరావు, కట్ట రామప్ప, రామారావు, చింతమల్ల శ్రీను, చరణ్, ఆర్ ధనుంజయ్, అందుకుల యాకోబు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. నేను ఒక మాల కులంలో పెద్దగా మాట్లాడుతున్నాను. ఏమిటంటే ఇప్పటిదాకా విడివిడిగా పోరాటాలు చేశాం. మనం ఇక్కడ నుంచి అందరం సంఘటితమై ఏకంగా పోరాటం చేసి మన దళితుల శక్తి ఏందో ఈ ఇప్పుడున్న బూర్జువా రాజకీయాల పార్టీలకు తెలియపరచడానికి మన హక్కుల కోసం మనం పోరాటం కోసం సాధించుకోవడం కోసం పోరాటం చేస్తున్నాం. దీనిలో భాగంగానే యువతకు పదవులు అప్పచెప్పి వాళ్ళని ముందుకు నడిపించి అందరం చైతన్యవంతులు కావాలని, మన హక్కులు మనం సాధించుకోవాలని ఆ ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయటమైనది. ఈ సమావేశానికి హాజరైన ప్రతి మాల సోదరులకి, దళిత సోదరులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. అధ్యక్షుడిగా నేను చెప్పేది ఏంటంటే, మాచర్ల మండలానికి రాహుల్ అనే వ్యక్తిని నిర్ణయించబడింది. ఈ మండలం వరకు అతను చూసుకుంటాడు మాల మహానాడు సంఘానికి. రేపటి నుండి అతనే తిరుగుతాడు మాల మహానాడు సంఘానికి. ఇప్పుడు మండలం వరకు నేను ఇక్కడ విజయపూర్ సౌత్ వరకు నేను చూసుకుంటా, తర్వాత ఆయన చూసుకుంటాడు విజయపూర్ మండలం వరకు, గ్రామాల వరకు. అందరికి తెలుసు ఇక్కడ రైట్ బ్యాంక్లో యూత్లో మంచి ముందుకెళ్ళే వ్యక్తి. ఏదైనా సరే ఫస్ట్ అన్నకు తోడుగా ఉంటాడు నేను నమ్ముతున్నాను. అన్ని విషయాల్లో మన అంబేద్కర్ ఆశయాలకు కొంచెం అనుగుణంగా వర్క్ చేస్తారని నేను కూడా నమ్ముతున్నాను. అందరూ కొంచెం సపోర్ట్ చేస్తే మనం అందరం ఒకే రకంగా వెళ్తాం ముందుకి. ఇప్పుడు పలానా వ్యక్తి ఫలానా అని అనుకోవద్దు. వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా మీరు చెప్పండి, మీరు ఇంట్రడ్యూస్ చేయండి పలానా వ్యక్తిని. ఎవరైనా సరే ఎదురెళ్ళండి. పలానా రాహుల్ అని నాకు చెప్పలేదు, నాకు చెప్పకుండా ఎన్నుకున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడినా సరే మీరు కోపగించుకోకుండా విషయం ఏంటి, ఉన్న విషయం అవసరాన్ని బట్టి మనం ముందుకు తీసుకెళ్దాం. ఎవరైనా సరే మన వాళ్ళు ఎవరైనా సరే లబ్ధి పొందాల్సిందే. ప్రతి విషయాల్లోనూ, ప్రతి పార్టీలోనూ లబ్ధి మనోడు పొందాలి. ఫలానా వ్యక్తిని ఎవరు వేరు చేయొద్దు. ప్రతి వ్యక్తిని మనం గౌరవించుకున్నాం. వాళ్ళని గౌరవిస్తేనే మనం కూడా గౌరవించినట్టు. మన నాయకత్వాన్ని బలపరిస్తేనే వాళ్ళు ముందుకెళ్తారు. మన వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. మన వాళ్ళు ఎవరైనా సరే బయట వ్యక్తిని ఇబ్బంది పెట్టినా మేము అందరం ఉంటాం. వాళ్ళు ఏ పార్టీ తరపున ఇబ్బంది పెట్టినా